క్రీస్తుని ప్రియమైన దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు నామమున శుభం తెలియజేసుకుంటున్నాను. నా పేరు జోయల్ మదాసు, ఫౌండర్ ఆఫ్ బైబిల్ ప్రబోధాలు అండ్ ఆల్సో గాస్పెల్ హెరిటేజ్ మినిస్ట్రీస్. ఈ పరిచర్య చూస్తున్నందుకు దేవుని నామమున మీకు వందనాలు. పరిచర్య గురించి ప్రార్థన చేయండి. అనేకులు ఈ పరిచర్య ద్వారా దేవుని వాక్యమందు ఎదుగులాగన, అలాగే అనేకులు దేవుని వాక్యమును దేవుని యందు విశ్వసించులాగన మీరు ప్రార్థన చేయమని నేను వేడుకుంటున్నాను. దేవుడు ఈ కార్యాన్ని ఆశీర్వదించి తన మహిమార్థానికై వాడుకునేలాగా కూడా ప్రార్థన చేయండి. ఈరోజు మనం మాట్లాడుకునే అంశము దేవుని ప్రణాళికలో మన స్థానం ఏంటి అనేది 13వ భాగం. దేవుని ప్రణాళికలో మన స్థానం ఏంటి 13వ భాగం. ఆ 13వ భాగంలో వెళ్లే ముందు ప్రార్థనతో ఆరంభించుకుందాం. మహోన్నత సర్వాధికారి సర్వ సృష్టికర్త, మీ ప్రియమైన పాదాలకు వందనాలు తండ్రి. మాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యతను బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ రకంగా మేము కూడుకున్న తండ్రి, మిమ్మల్ని ఆరాధించి మీ గురించి నేర్చుకున్నట్టుగా మాకు ఇచ్చినటువంటి ఈ ప్రివిలేజ్ని బట్టి మీకు వందనాలు నా తండ్రి. ఈ వాక్య పరిచర్య ద్వారా ప్రభువా మీరే మహిమా ఘనత ప్రభావం పొందగలని ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఎవరైతే నా ప్రభువా అవసరతలో ఉన్నారో, ఏ రకమైన అవసరతలు ఉన్నారో ప్రభావ, వారి అవసరతలు మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్న ప్రభువా. ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో వారు ముట్టండి, స్వస్థపరచండి నా తండ్రి. సర్వాధికారి మీరు మాత్రమే మాకు సహాయపడగలరు ప్రభువా. మా అవసరతలన్నీ ప్రభువా మీ చిత్తానుసారంగా తీర్చమని ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. మా జీవితాల ద్వారా మీరు మహిమ పొందగలరని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నా తండ్రి. ఆమేన్. పోయిన వారం మనం లేవి కాండంలో కొంత భాగాన్ని చూసుకున్నాం. నిర్గమకాండము, లేవి కాండంలో కొంత భాగం మనం దేవుని ప్రణాళికలో ఏం జరుగుతూ ఉంది. ఆ సమయంలో ఇశ్రాయేలీలు ఐగుప్తు ప్రాంతం నుంచి బానిసలుగా బయటికి తీసుకురాబడిన తర్వాత వారు ఎక్కడ చేరుకున్నారంటే సీనాయి పర్వతం దగ్గర చేరుకున్నారు. ఆ సీనాయి పర్వతం గురించి కూడా మనం కొంత నేర్చుకున్నాం. సీనాయి పర్వతం అనేది దేవుని యొక్క సన్నిధి ఆ పర్వతం మీద లేకపోతే ఆ పర్వతానికి ప్రాముఖ్యత ఏమీ లేదు. ది ఓన్లీ రీజన్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ మౌంట్ సీనాయి పర్వతం ఎందుకు ప్రాముఖ్యమైనదంటే ఆ పర్వతం మీదకు దేవుడు వారి ప్రజలను తీసుకురావటం, ఆ పర్వతం మీదకు ఆయన దిగి రావటం, ఆ పర్వతం నుంచి తన ప్రజలతో సంభాషణ జరిపించడం అనేది కార్యాలు మనం చూస్తాం దేవుని వాక్యంలో. సో ఇశ్రాయేలీలు ఆర్ హీబ్రూలు ఆ ఐగుప్తు ప్రాంతం నుంచి, బానిసత్వం నుంచి బయటికి తీసుకురాబడ్డారు. ఆబ్వియస్లీ మనం చాలా టెక్స్ట్ కవర్ చేయలేదు. ఆ ఐగుప్తు నుంచి బయటికి తీసుకురాబడిన సమయంలో అనేక కార్యాలు జరిగినాయి. ఆ కార్యాలన్నీ గురించి కూడా మనం ఎక్కువగా మాట్లాడుకోలేదు. కానీ క్లుప్తంగా ఐగుప్తు నుంచి సీనా పర్వతం వరకు తీసుకురావటం, ఆ సీనా పర్వతం దగ్గర దేవుడు తన ప్రజలతో మాట్లాడటం, ఎవరి ద్వారా అంటే మోషే ద్వారా ఆయన మాట్లాడటం మనం చూస్తాం. దేవుని మహిమ ఆ పర్వతం మీద రావటం, మోషే కూడా తన ప్రజల యొద్దకు వచ్చినప్పుడు ఆ మహిమను వారు చూస్తారు మోషే మొహంపై. సో గొప్ప కార్యాలు ఆ పర్వతం దగ్గర జరిగినాయి. అందుకనే ఆ సీనాయి పర్వతానికి చాలా ప్రాముఖ్యత. ఈ లేవి కాండంలో మనం ఏం చూస్తామంటే దేవుడు ఆ మనుషులకు, ఇశ్రాయేలీయులను ఒక రాజ్యంగా స్థిరపరిచి ఏర్పరిచి వారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటది. కొన్ని లాస్, కొన్ని విషయాలు వారితో తెలియజేయడం జరుగుతుంది. ఏంటంటే ప్రాముఖ్యమైనది లేవి కాండంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే పరిశుద్ధత. మీరు పరిశుద్ధులై జీవించాలి, ఎందుకంటే మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు గనుక మీరు నా ప్రజలుగా ఉండాలంటే పరిశుద్ధులై ఉండాలి. కాబట్టి మనం కొన్ని విషయాలు ఏం నేర్చుకున్నామంటే ఆ పర్వతం దగ్గరికి రావటానికి కూడా ఒక మనిషికి అనుమతి అనేది ఉండాలి. దేవుడు కేవలం యాజకులకు, మోషేకు మాత్రమే మొదట్లో అనుమతి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత మోషేకి, ఆరోనికి, అలాగే తన ప్రజలందరూ కూడా ఆయన ఏమని వాగ్దానం చేస్తాడంటే మీరందరూ పరిశుద్ధపరచుకొనబడాలి, అప్పుడు కానీ మీరు ఈ పర్వతం సన్నిధికి రావటానికి కుదరదు. సో మనం ఇంకా కొన్ని అధ్యాయాలు ముందు చూస్తే నిర్గమకాండంలో మోషే ఆ పొదను చూసినప్పుడు, ఆ పొద దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా దేవుని వాక్యం ఏమేసి వస్తుంది, నీ కాళ్ళు చెప్పులు తీసివు, ఎందుకంటే ఇది పరిశుద్ధ స్థలము, ఇట్ ఈస్ అ హోలీ ప్లేస్. ఎందుకు ఆ స్థలము పరిశుద్ధ స్థలము అంటే దేవుడు సన్నిధి అక్కడ ఉన్నది కాబట్టి. సీనాయి పర్వతం కూడా పరిస్థితి అంతే. దేవుని సన్నిధి ఆ పర్వతం మీద ఉన్నది కాబట్టి అది పరిశుద్ధ ప్రాంతముగా మార్చబడింది. ఎందుకు? దేవుడు పరిశుద్ధుడు కనుక. కాబట్టి ఆ పరిశుద్ధుడు ఎక్కడైతే ఉంటాడో ఆ స్థలము అది పరిశుద్ధత కలిగి ఉంటుంది. సో ఈ పర్వతం దగ్గర తీసుకొచ్చిన వరకు మనం చూసాము. ఆ తర్వాత కొన్ని ఆజ్ఞలు దేవుడు వారితో పంచుకోవడం మనం చూసాం. కొన్ని కండిషన్స్, షరతులు పెడతారు దేవుడు, మీరు ఏ విధంగా జీవించాలి, ఎందుకు జీవించాలి. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యముగా ఉండాలి, పరిశుద్ధ రాజ్యముగా ఉండాలి. ఇతర రాజ్యాలతో పోలిస్తే ఇశ్రాయేలీలు అనేది చాలా ప్రత్యేకమైనటువంటి రాజ్యముగా ఉండాలన్నది దేవుని యొక్క ఆశ. అది కూడా యెహోవా దేవుని రాజ్యము, ఆయన రాజ్యం, ఆయన నేషన్, ఆయన రాజ్యం అంటే అది ఇంకా ఏ స్థాయిలో ఉండాలో ఆలోచించండి. అంతటి స్థాయికి వారిని తీసుకురావడానికి దేవుడు వారికి అనేకమైనటువంటి ఆజ్ఞలు ఇవ్వడం జరుగుతూ ఉంది. పాత నిబంధనల గ్రంథంలో 613 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఈ 613 ఆజ్ఞలు అన్నిటికి కూడా
ఒక కారణం అనేది ఉంది. ఎందుకు ఇన్ని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి? మనం లాస్ట్ వీక్ కూడా కొంత చూసుకున్నప్పుడు ఇన్ని ఆజ్ఞలు అవసరమా, ఇన్ని ఆజ్ఞలు దేనికి ఎందుకు ఇచ్చాడంటే దేవునితో సంభాషణ ఉండాలి, లేదా జీవించాలి, కలిసి జీవించాలి అంటే ఇవన్నీ వారు పాటించాల్సిందే. బికాజ్ దేవుడు చాలా క్రమము కలిగినటువంటి దేవుడు. యెహోవా దేవునికి క్రమము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన పరిశుద్ధుడు, ఆయన చేసేవన్నీ కూడా ఒక క్రమంలో చేస్తూ ఉంటాడు. కాబట్టి మనము లేదా ప్రజలు ఆయనతో జీవించాలి అంటే ఆ క్రమాన్ని పాటించాలి అన్నది అప్పుడు ఇశ్రాయేలీయులకు వారు తెలియజేస్తున్నారు. దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. సో ఈ వాక్య భాగంలో మనం ఏం చూసుకుంటామంటే లేవికాండం 10వ అధ్యాయం నుంచి నిర్గమకాండం అంతటా కూడా చూస్తాం. సో సీనా పర్వతం దగ్గర జరుగుతున్న సన్నివేశాలు మనకు తెలుసు. అన్నిట్లో డీటెయిల్గా వెళ్ళకపోయినా కానీ క్లుప్తంగా అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలుసు. దేవుడు వారిని ఒక పరిశుద్ధ రాజ్యంగా ఏర్పరచుకోవటం మనం చూస్తూ ఉంటాం. అది కూడా మోషే ద్వారా. మోషే ఒక నాయకుడు, హీఈస్ ద లీడర్ గాడ్ అపాయింటెడ్. సో ఆది నుంచి కూడా మనం చూస్తే మోషే ఏ విధంగా కాపాడబడ్డాడు, ఏ విధంగా ఆయనకు ఐగుప్తు ప్రాంతంలో ఒక స్థాయి ఉంది, ఒక పొజిషన్ ఉంది. ఆ ఐగుప్తు ప్రాంతంలో ఏ విధంగా ఆయన అక్కడి నుంచి రావటం, అదేవిధంగా ఏ విధంగా ఆయన దేవుడితో వాడుకొనబడటం మనం చూస్తాం. సో గాడ్ ఈజ్ యూజింగ్ మోసెస్ బికాజ్ హీ అపాయింటెడ్ మోసెస్ టు బీ హిస్ సర్వెంట్. ఆయన సేవకునిగా మోషేని దేవుడు ఎంచుకున్నాడు. కానీ ఇక్కడ ఇశ్రాయేలులకు మోషే ఒక నాయకుడు. గాడ్ ఈజ్ అపాయింటెడ్ హిమ్ యాజ్ అ లీడర్. ఈ ఇశ్రాయేలు సైన్యం అని ఎందుకంటున్నా అంటే ఇవన్నీ చిన్న చిన్న సైన్య భాగాలుగా విభజించబడ్డ ఐగుప్తు నుంచి బయటికి రాకముందే. ఆ తర్వాత ఇంకా క్లియర్గా చూస్తాం మనం సంఖ్యాకాండంలో కానీ వెళ్తే ఇశ్రాయేలీలు వారు గోత్రాల చొప్పున సైన్యంలో ఒక గ్రూప్స్గా మారబడతారు. కొంత సైన్యముగా మార్చబడటం మనం చూస్తాం. ఈ వాక్య భాగంలో లేవికాండం 10వ అధ్యాయం నుంచి నిర్గమాకాండం అంతటా కూడా క్లుప్తంగా చూస్తాం. సో దేవుని ప్రణాళికలో ఈ సమయంలో ఏం జరుగుతూ ఉంది? సీనాయి పర్వతం దగ్గర ఆయన ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. ఆ ఆజ్ఞలను పాటించమని కూడా దేవుడు ఆజ్ఞాపించడం జరిగింది. ఆ ఆజ్ఞలు పాటిస్తే వారికి ఆశీర్వాదం, పాటించకపోతే వారికి శాపము. దేవునితో సంబంధం, దేవునితో జీవితం కలిగి ఉండాలంటే ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాల్సిందే. దెర్ ఇస్ నో సెకండ్ డైరెక్షన్, దెర్ ఇస్ నో ప్లాన్ బి. ఒకటే ప్లాన్. దేవునితో మన జీవితాలను గడపాలి అంటే ఆయన ఏ విధంగా అయితే మనకు ఆజ్ఞాపించారో ఆ విధంగా మనం జీవించాల్సిందే. దాంట్లో కాంప్రమైజ్ అనేది ఉండదు, రాజీ పట్టం ఉండదు. దేవుని వాక్యము ఆయన ఏ విధంగా ఇస్తే ఆ విధంగా జీవిస్తేనే మనం దేవుణ్ణి ఆనందపరచేవారం అవుతాం. అదేవిధంగా దేవుని ఆజ్ఞలు వారు పాటిస్తేనే వారికి సంతోషకరమైన జీవితం లభిస్తూ ఉంది. దేవుడు ఇశ్రాయేలును ఒక రాజ్యంగా, ఆయన రాజ్యంగా ఎందుకు ఏర్పరచుకుంటున్నాడు అన్నది కూడా మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి ప్రమాణం బట్టి అబ్రహాం, ఇస్సాకు, యాకోబునకు దేవుడు ప్రమాణం చేశాడు. ఏం చేశాడు? నేను ఈ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. ఆయన ఇచ్చినటువంటి ఆ ప్రమాణమును తీసివేయకూడదు. కాబట్టి ఇచ్చినటువంటి ప్రమాణం తీసివేసినటువంటి దేవుడు కాదు. కాబట్టి ఆయన ఈ ఇశ్రాయేలీయులు రానున్న రోజుల్లో ఎన్ని కష్టాలు పెట్టినా కానీ దేవుడు వారిని ఎప్పటికీ విడపడు. బికాస్ ఆఫ్ ద ప్రామిసెస్ అండ్ బికాస్ ఆఫ్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. సో దేవుని ప్రణాళికలో ఈ సమయంలో ఏం జరుగుతూ ఉంది? మౌంట్ సీనాయి పర్వతం దగ్గర దేవుడు వారికి ఆజ్ఞలు ఇస్తా ఉన్నాడు. బికాస్ హీస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ దెమ్ యాజ్ అ నేషన్. వారిని ఒక రాజ్యంగా ఆయన ఏర్పరచుకున్నాడు. రాజ్యంగా ఏర్పరచుకొని వదిలేస్తే పోతుందా? పోదు. బికాస్ దెన్ there's going to be confusion. ఆ తర్వాత గందరగోళం తప్ప ఏమీ ఉండదు. సో యూ హ్యావ్ టు ఆర్గనైజ్ ది నేషన్. ఈ ఏర్పరచుకున్నటువంటి రాజ్యాన్ని కొద్దిగా ఆర్గనైజ్ చేయాలి. కాబట్టి దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇవ్వడం జరుగుతూ ఉంది. లేవికాండం 1వ అధ్యాయం నుంచి 10వ వచనం వరకు దేని గురించి మాట్లాడుతూ ఉందంటే అర్పణలకు సంబంధించినటువంటి నిబంధనలు దేవుడు అక్కడ వారికి తెలియజేయటం. ఎటువంటి అర్పణలు మీరు అర్పించాలి, అర్పణలు ఎందుకు అర్పించాలి అన్నది కూడా మనం లాస్ట్ వీక్ ఒకప్పుడు చూసుకున్నాం. పాప విమోచన కలుగుటకు. పాపము అనేది వారిని విడిచిపెట్టలేదు. ఎప్పుడు పాపం అనేది మనిషి చుట్టుప్రక్కలనే ఉంటుంది, మనిషి చేసే కార్యాల్లో ఉంటుంది, మనిషి ఆలోచన తలంపుల్లో కూడా ఉంటుంది. సో ఈ పాప విమోచన కలగాలంటే మీరు కొన్ని బలులు అర్పించాలి, కొన్ని అర్పణలు అర్పించాలి. సో ఆ అర్పణలు, ఆ బలుల గురించి దేవుడు ఆజ్ఞలు ఇవ్వటం మనం చూస్తాం 1వ అధ్యాయం నుంచి 10వ వచనం వరకు. అలాగే 11వ అధ్యాయం నుంచి 19వ వచనం లేవికాండం వరకు దేన్ని నేర్చుకున్నారంటే పవిత్రతకు సంబంధించినటువంటి నిబంధనల గురించి మనం నేర్చుకుంటాం. ఏ విధంగా మీరు పవిత్రత కలిగి ఉండాలి. అలాగే లేవికాండం 19వ అధ్యాయం నుంచి సంఖ్యాకాండము 10వ అధ్యాయం వరకు పరిశుద్ధతకు సంబంధించినటువంటి ఆజ్ఞలు దేవుడు ఇవ్వటం. చూడండి, లేవికాండం 1 నుంచి 10 వరకు అర్పణలకు సంబంధించినటువంటి ఆజ్ఞలు లేదా నిబంధనలు. లేవికాండం 11 నుంచి 19వ అధ్యాయం వరకు పవిత్రతకు సంబంధించినటువంటి నిబంధనలు. లేవికాండం 19వ అధ్యాయం నుంచి సంఖ్యాకాండం 10వ అధ్యాయం వరకు పరిశుద్ధత ఏ విధంగా కలిగి ఉండాలి అన్న వాటి గురించి దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞలు వారికి ఇవ్వబడటం జరుగుతూ ఉంది. సో ఈ లేవికాండానికి, సంఖ్యాకాండానికి, నిర్గమాకాండానికి సంబంధం ఏమైనా ఉందా? ఎస్, ఆఫ్ కోర్స్ దెర్ ఇస్ రిలేషన్. ఒక చాలా అద్భుతమైన సంబంధం ఇది. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ లేఖనాల్లో మొదటి పేజీ నుంచి ఆఖరి పేజీ వరకు, అంటే మొదటి లేఖనం నుంచి ఆఖరి లేఖనం వరకు చాలా కనెక్షన్ ఉంది. దెర్ ఇస్ అన్ ఎంటైర్ కనెక్షన్ ఫ్రమ్ దిస్
another book to this another book. ఎందుకు అంటే దేవుని వాక్యము ఆ విధంగా ఇవ్వబడింది. ఇట్స్ గివెన్ ఇన్ అ ప్రోగ్రెసివ్ నేచర్. దీన్ని ఏమంటారంటే ఇంటర్ టెక్స్చువాలిటీ అంటారు. సో ఇంటర్ టెక్స్చువాలిటీ అంటే అర్థం ఏంటంటే ఆ గ్రంథాల్లోనే మనకి ఏదన్నా ఒక అంశం గురించి నేర్చుకోవాలి అంటే ఆ అంశం గురించి సాధారణంగా బైబిలే మనకు తెలియజేస్తా ఉంది. బికాజ్ ఎందుకంటే వారి మధ్య కనెక్షన్స్ ఆ విధంగా ఉంటాయి. ఒక గ్రంథం నుంచి మరో గ్రంథం, మరో గ్రంథం నుంచి మరో గ్రంథం, దిర్ ఇస్ ఆబ్వియస్లీ కనెక్షన్, ఒక సంబంధం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా మనం ఒక ఓవరాల్ కాన్సెప్ట్ ఒకటి చూడొచ్చు. అదేంటంటే నిర్గమాకాండం 19 నుంచి సంఖ్యాకాండం 10 వరకు ఒక గొప్ప సంబంధం ఒకటి ఉంది. అక్కడ జరిగే సన్నివేశాలు కానివ్వండి, అక్కడ ఎటువంటి ఆజ్ఞలు దేవుడు ఇవ్వబోతున్నాడు, ఎటువంటి ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు, ఇశ్రాయేలు ఏ విధంగా జీవించాలి, వీటన్నిటికి కూడా ఒక మంచి సంబంధం ఉంది. సో ఆ సంబంధాలు ఏంటి? నిర్గమాకాండం 19 అధ్యాయం నుంచి సంఖ్యాకాండం 10 అధ్యాయం వరకు ఉన్న సంబంధాలు ఏంటంటే మొదటిది పరిశుద్ధతగా ఎలా జీవించాలి, పరిశుద్ధులుగా ఎలా జీవించాలి. రెండవది వ్యవహార విధి, మీరు ఏ విధంగా జీవించాలి. పరిశుద్ధత గురించి ఒకటి, వ్యవహారం ఏ విధంగా మీరు కార్యాలు జరిగించాలి, అది కూడా దేవునికి సంబంధించిందే. మరవది గుడారం నిర్మాణము, ఏ విధంగా దేవుని గుడారము నిర్మించబడాలి అన్నది కూడా ప్రాముఖ్యమైన అంశం. సో మనం చూస్తే ఐగుప్తు ప్రాంతం నుంచి సీనాయి పర్వతం వరకు తీసుకొచ్చిన తర్వాత సీనాయి పర్వతం నుంచి ఇశ్రాయేలీయులకు ఆజ్ఞలు ఇవ్వటం మోషే ద్వారా మనం చూస్తాం. ఆ తర్వాత మనం ఏం నేర్చుకున్నాము అంటే దేవుని గుడారము, ఆ గుడారం ఏ విధంగా ఏర్పరచబడాలి, ప్రతి దానికి కూడా ప్రిసైజ్ డిస్క్రిప్షన్, వివరణ ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి విషయంలో కూడా గుడారం ఎక్కడ, ఎప్పుడు, ఏ విధంగా నిర్మించబడాలి, ఎవరి ద్వారా కట్టబడాలి, ఎవరు ఎక్కడ ప్రవేశించాలి, ఎవరు ఏ ప్రాంతంలో రాకూడదు, అనుమతి లేదు, ఇటువంటి డైరెక్షన్స్, కండిషన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో మౌంట్ సీనాయి పర్వతం నుంచి గుడారం ఎందుకు ప్రాముఖ్యమైనదంటే దేవుడు ఆ సీనాయి పర్వతం మీద నుంచి గుడారంలోనికి వచ్చి వారి జనుల మధ్య నివసిస్తాడు. అదే మనం చూస్తాం. సో 3 ప్రాముఖ్యమైన అంశాలు నిర్గమాకాండం 19 నుంచి సంఖ్యాకాండం 10 అధ్యాయం వరకు ఏంటంటే పరిశుద్ధత, వ్యవహార నిధి, గుడార నిర్మాణము. పరిశుద్ధత, వ్యవహార విధి, గుడార నిర్మాణం అనే మనం చూస్తాం. సో ఈ లేవి కాండంలో ఇవ్వబడినటువంటి 10 ఆజ్ఞలకు ఏమన్నా సంబంధం ఉందా? ఎస్, అఫ్ కోర్స్. 10 ఆజ్ఞల యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలకు ఒక మెయిన్ థీమ్. ఆ థీమ్ ఏంటంటే పరిశుద్ధత. ఆ పరిశుద్ధత అనేది ఈ లేవి కాండంలో 1 నుంచి 10 అధ్యాయాలకు ఏమన్నా సంబంధం ఉందా, లేదా లేవి కాండంలో ఇవ్వబడినటువంటి పరిశుద్ధ ఆజ్ఞలు, హోలీ లాస్, వాటి గురించి ఏమన్నా సంబంధం ఉందంటే ఎస్, అఫ్ కోర్స్ దెర్ ఇస్ రిలేషన్. 10 ఆజ్ఞలలో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే పరిశుద్ధత. ఇక్కడ లేవి కాండంలో కూడా మనం చూస్తే దేవుడు ఎందుకు ఆజ్ఞలు ఇవ్వడం జరుగుతూ ఉందంటే వారిని ఒక పరిశుద్ధ జనముగా మార్చడానికి. పరిశుద్ధ జనం అంతకుముందు వారు కాదు, ఐగుప్తులో ఉన్నప్పుడు వారు పరిశుద్ధులు కాదు, సీనా పర్వతం వచ్చినంత వరకు వారు పరిశుద్ధులు కాదు. ఆ సమయంలో దేవుడు వారిని పరిశుద్ధులుగా మార్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు వారిని ఏం చేయాలనుకున్నాడంటే యాజకుల రాజ్యముగా. ఎందుకు యాజకుల రాజ్యం అంటే వారి ద్వారా సర్వలోకము దేవుని అంగీకరించాలని, వారు దేవుని యొక్క మౌత్ పీస్ లాగా ఉండాలని, వారు దేవుని యొక్క వర్తమానికులుగా ఉండాలని చెప్పి ఆ రాజ్యం అంతటిని కూడా ఆయన ఆ విధంగా ఏర్పరుస్తున్నాడు. సో 10 ఆజ్ఞల్లో ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే పరిశుద్ధత అనేది ప్రాముఖ్యమైన అంశం. యెహోవా దేవుడు ఏమని ఇశ్రాయేలీయులకు చెప్తాడంటే నేను మిమ్మల్ని ఒక పరిశుద్ధ రాజ్యముగా చేస్తానంటాడు. కాదోష్, పరిశుద్ధ రాజ్యముగా చేస్తాను. అదేవిధంగా మిమ్మల్ని యాజక రాజ్యముగా కూడా చేస్తానంటాడు. అదేవిధంగా యెహోవా దేవుడు తన ప్రజలను, ఆ ఇశ్రాయేలీయులకు ఒక ఆహ్వానం కూడా ఇస్తాడు. ఏంటంటే మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకునండి. బీ హోలీ, ఐ విల్ మేక్ యూ హోలీ, I want you to be holy and you should make yourselves holy. మీరంతగా మీరే పరిశుద్ధపరచుకోవాలని చెప్పేసి దేవుడు వారితో ఆజ్ఞాపించడం జరుగుతూ ఉంది. సో దేవుని ప్రణాళికలో ఏం జరుగుతూ ఉంది ఇక్కడంటే ఆయన ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత పరిశుద్ధత అనే దాని మీద ఆయన ఒత్తిడి పెట్టారు. ఎందుకంటే మీరు పరిశుద్ధులై జీవించాలి, బికాస్ నేను పరిశుద్ధుని, మీ దేవుడు అని యెహోవా పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధత కలిగి జీవించాలని చెప్పి ఆయన ఆజ్ఞాపించారు. సో మనం సంఖ్యాకాండంలోకి వెళ్ళబోయే ముందు కొన్ని కార్యాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇశ్రాయేలీయులతో దేవుడు గుడారాన్ని ఏర్పరచమని చెప్పి ఆయన ఆజ్ఞాపిస్తారు. గుడారం ఏర్పరిచిన తర్వాత ఏం జరుగుతుందో అంటే మనము ఇంతకుముందు సీనాయి పర్వతం మీద దేవుని సన్నిధి ఏ విధంగా ఉంది, ఆ దేవుని గ్లోరీ, ఆయన కీర్తి ఏ విధంగా ఉన్నదని కూడా మనం చూస్తాం. ఆయన మేఘముగాను అగ్నిగాను ఆ సీనాయి పర్వతం మీద రావటం, మోషే ద్వారా తన ప్రజలతో మాట్లాడటం జరుగుతూ ఉంది. ఈ మనం సంఖ్యాకాండంలో ప్రవేశించే లోపు ఏం జరుగుతూ ఉందంటే దేవుని గుడారం ఏర్పరచబడటం. ఆ దేవుని గుడారము గమనించండి, సీనాయి పర్వతం మీద ఆయన సన్నిధి ఏ విధంగా ఉందో ఇక్కడ ఆ గుడారంపై రావటం మనం చూస్తాం. ఒకప్పుడు దేవుని సన్నిధి ఆ సీనాయి పర్వతం మీద ఉన్నది, ఇప్పుడు దేవుని
దేవుని సన్నిధి ఆ గుడారం మీద ఉన్నది. సో గుడారం ఎందుకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డాయి, గుడారం ఎందుకు అంత జాగ్రత్తగా చేయాలంటే దేవుడు పరిశుద్ధుడు గనక, ఆయన క్రమం కలిగిన దేవుడు కాబట్టి ఏ మాత్రం తేడా వచ్చినా కానీ ఆయన గుడారం మీదకు రాడు. కానీ ఆయన చెప్పిన విధానంగా జరిగించబడింది కాబట్టి దేవుడు ఆ గుడారం మీద రావడం జరిగింది. ఆ గుడారం మీద రావడం వల్ల ప్రాముఖ్యత ఏంటి? దేవుడు తన ప్రజల మధ్య నివసించాలని ఆది నుంచి కూడా ఆయన ఆశ. ఆ సీనాయ పర్వతం నుంచి దేవుడు కదిలి వీరి గుడారంలోనికి రావడం, గుడారం పైకి రావడం, అక్కడ నుంచి ఆయన తన ప్రజలతో సంభాషించడం కూడా జరుగుతూ ఉంది. చాలా అద్భుతమైన విషయం. రెండవది ఏం చూస్తామంటే వ్యవహార విధి. ఒక మనిషి లేదా ఇశ్రాయేలీయులు ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా జీవించాలి. నిర్గమాకాండం 20 అధ్యాయం 22 నుంచి 24 వరకు వ్యవహార విధి ఏ విధంగా జీవించాలో చూస్తాం. అదేవిధంగా లేవీకాండంలో 11 అధ్యాయం నుంచి 18 అధ్యాయం వరకు కూడా ఏ విధంగా వారు జీవించాలి. ప్యూరిటీ లాస్ అంటే పవిత్రతను గురించినటువంటి ఆజ్ఞలు వారికి ఇవ్వబడతా ఉంది. సో వి సీ ద కరస్పాండెన్స్, సంబంధం ఉంది. ఉదాహరణకి కొన్ని మనం ఏం చూసుకోవచ్చు అంటే బీస్టాలిటీ అంటే మృగ సంయోగము అనేది కలిగి ఉండకూడదు. ఆబ్వియస్లీ దట్ ఇస్ పాపం. అటువంటి కోరికలు కానీ అటువంటి కార్యాలు కానీ వారికి కలిగి ఉండకూడదు. రెండవది ఏం చూడాలంటే క్రూర మృగాల ద్వారా చీల్చబడే జంతువునైనా కానీ వారు తినకూడదు. అటువంటి వాటిని వారు ముట్టకూడదు. బికాస్ దోస్ ఆర్ ఇంప్యూర్. వాటికి అపవిత్ర కలిగి ఉన్నది కాబట్టి వారు ముట్టకూడదు అని చెప్పేసి మనం చూస్తాం. మరి ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే కానాను దేశస్థులు ఆచరించినటువంటి ఆచారాలను మీరు ఆచరించకూడదు, పాటించకూడదు. ఎట్టి పరిస్థితిలో వారి యొక్క ట్రెడిషన్స్ మీరు ఫాలో కాకూడదు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సో అది మనం కంపేర్ చేసి చూస్తే నిర్గమాకాండం 23 అధ్యాయం 24 వచనంలో ఉంది. అదేవిధంగా లేవీకాండం 18 అధ్యాయం 3 వచనంలో కూడా ఉంది. సో మీరు కానాను దేశస్థులు చేసే కార్యాలను మీరు చేయకూడదు. యూ హ్యావ్ టు బి డిఫరెంట్. మీరు వేరుగా ఉండాలి. మీ జీవిత విధానం వేరుగా ఉండాలి. మీరు మీ దేవుడైన యెహోవా ఏమైతే ఆజ్ఞాపిస్తాడో ఆ ఆజ్ఞలు మీరు పాటించాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మీరును కూడా పరిశుద్ధులై జీవించాలని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, నిర్గమాకాండం 23 అధ్యాయం 24 వచనం ఏమో సెలవిస్తుంది. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు, వారి క్రియలు వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలన చేసి వారి విగ్రహమును బొత్తిగా పగలగొట్టవలెను. లేవీకాండం 18:3 వచనం చూడండి. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారం చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మును రప్పించుచున్న కానాను దేశాచారం చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. గట్టిగా దేవుడు సెలవిచ్చిన మాట. ఇటువంటి విషయంలో మీరు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వద్దు, రాజీ పడద్దు. వారు చేసే కార్యాలను మీరు పాల్పంచుకొనవద్దు. వారు చేసినట్లుగా అసలు మీరు చేయవద్దు. మీరు ప్రత్యేకమైనటువంటి రాజ్యం అని దేవుడు వారికి ఆజ్ఞాపించడం జరిగింది. కానీ మన రానున్న గ్రంథాలు చూసుకుంటే ఆబ్వియస్లీ కానాను దేశస్తులతో వారు కలిసి జీవించడం కూడా జరుగుతుంది. దేవుని వాక్యానికి అవిధేయులై జీవించడం ఇశ్రాయేలు మనం చూస్తాం. సో ఈ సమయంలో మనం ఒక ప్రశ్న అడగవచ్చు. దేవుడు ఏ విధంగా కానాను దేశస్తులను హతమార్చమని, చంపమని ఆజ్ఞాపిస్తాడు? అలా ఆజ్ఞాపిస్తే ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు ఏ విధంగా అవుతాడు? ఆయన దయామయుడు ఏ విధంగా అవుతాడు? ఇక్కడ సంబంధము, కాంటెక్స్ట్ లేని క్వశ్చన్స్ ఇవి. కాంటెక్స్ట్ తెలియని వారు అడిగేటువంటి ప్రశ్నలు ఇవి. దేవుడు ఏ విధంగా కానానీయులను చంపమని ఆజ్ఞాపిస్తాడు? ఆయన అటువంటి క్రూరమైనటువంటి కార్యాలు చూస్తే దేవుడు ఏ విధంగా అవుతాడు? క్రూరమైన కార్యం కాదు అది. దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే కాంటెక్స్ట్ మనకు తెలుసుంటే ఆటోమేటిక్లీ మనకు అర్థమవుతుంది ఏంటి దేవుడు చేసే కార్యం. అక్కడ ఆయన తన ప్రజలను ఏర్పరచుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యముగా, పరిశుద్ధ రాజ్యముగా ఆయన ఏర్పరచుకుంటున్నాడు. కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది? కానాను ప్రాంతంలో ఆల్రెడీ ఆ ప్రాంతం అనేది పాపంతో మునిగిపోయి ఉన్నది కాబట్టి మీరు ఆ ఆచారాలను పాటించొద్దు. అందు నిమిత్తమే గమనించండి, దేవుడు వీరిని కానాను ప్రాంతంలోకి తీసుకువెళ్ళక ముందే 10 ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. ఆయన ఏదో టైం పాస్ కి 10 ఆజ్ఞలు ఇవ్వలేదు. నేను కొండ మీద నుంచి మాట్లాడుతున్నా కదా, సీనా పర్వతం నుంచి, కాబట్టి నాకేదో టైం పాస్ నేను కొన్ని ఆజ్ఞలు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. ఈ 10 ఆజ్ఞలు ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ ఫ్యూచర్లో ఈ కానాన్ అనే ప్రాంతంలో కొన్ని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కానాన్ అనే ప్రాంతం కూడా కాదు, రానున్న జీవితాల్లో జనరేషన్స్, వంశాల తర్వాత కూడా వారు పాటించాల్సిన విషయం. ఎందుకంటే దేవునికి తెలుసు వారికి ఎటువంటి ఆజ్ఞలు, ఎటువంటి అవసరతలు ఉన్నాయో. వారి జీవితాలు దేవునికి అనుకూలంగా ఉండాలి, దేవునికి విధేయులుగా ఉండాలి, దేవుని యందు భయభక్తులుగా జీవించాలి, దేవుని బిడ్డలుగా వారు జీవించాలి అంటే వారు కొన్ని ఆజ్ఞలు పాటించాల్సిందే. లేకుంటే దేవుడు ఆజ్ఞలు ఇచ్చేవాడు కాదు. దిర్ ఇస్ నో నీడ్ ఫర్ దోస్ కమాండ్మెంట్స్. వారికి అవసరం లేకపోతే ఇచ్చేవారు కాదు. అవసరం ఉంది కాబట్టి దేవుడు ఆ ఆజ్ఞలు ఇవ్వడం జరుగుతుంది. సో మనం అడగొచ్చు, కానాను వారిని చంపడం అది మంచిది కాదు, ఆయన దేవుడు ఎలా అవుతాడు? దిస్ ఇస్ జస్ట్ అ foolish question for me. ఎందుకంటే ఆయన కానానులో జరుగుతున్నటువంటి కార్యాలు తెలిసినవాడు కాబట్టి మీరు ఈ కానాను ఆచారాలను మాత్రం పాటించవద్దు. ప్రమాణం చేశాను మిమ్మల్ని ఆ ప్రాంతానికి తీసుకువెళ్తానని, కానాను ప్రాంతానికి, ద ల్యాండ్ ఆఫ్ మిల్క్ అండ్ హనీ, ఆ ప్రాంతాన్ని నేను తీసుకువెళ్తాను మీరు ప్రమాణం చేశాను కాబట్టి ఆ ప్రాంతాన్ని నేను తీసుకువెళ్తాను. కానీ ఆ ప్రాంతంలో ఆల్రెడీ పాపంలో మునిగిపోయింది. కానాన్ అనే ప్రాంతం కానానీయుల ద్వారా వారిని తీసివేస్తేనే కానీ మీరు నా జనులుగా జీవించడానికి సాధ్యపడదు. ఎందుకంటే చాలా కష్టాలు ఉంటాయి. దేవుని జనులుగా జీవించాలంటే పరిశుద్ధత కలిగి జీవించాలి,
దేవుని బిడ్డలుగా జీవించాలి, ఆయన పరిశుద్ధులు కనుక వీరును పరిశుద్ధులై జీవించాలి. కానీ ఇశ్రాయేలీయులు ఆ విధంగా జీవిస్తారా, జీవించగలుగుతారా? ఆల్రెడీ దేవుడికి తెలుసు ఆ సంగతి. కాబట్టి వారు ఆ ప్రాంతంలోకి వెళ్ళకముందే వారిని తీసివేయమని చెప్పి, వారిని ఆ ప్రాంతాన్ని తుడిచివేయమని చెప్పి దేవుని ఆజ్ఞాపిస్తాడు. కానీ మనం ఆ ఆజ్ఞ వరకు చూస్తాం, కానీ ఆ తర్వాత జరిగిన చూడడం ఏంటి? తర్వాత వారు ఇశ్రాయేలీయులు వెళ్ళి వాళ్ళని ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచారా? అందరిని చంపివేశారా? లేదు. వారు కలిసిపోయి జీవించారు. ఆబ్వియస్లీ దే ఆర్ డిసొబీడియంట్ టు గాడ్. కానీ దేవుడికి అంత అధికారం ఉంది. ఎటువంటి అధికారం ఉందంటే ఆయన తయారు చేసిన సమస్తాన్ని కూడా తుడిచివేసే అధికారం ఉంది. ప్రశ్నించే అధికారం మనకు లేదు. బికాజ్ వీఆర్ జస్ట్ క్రియేటెడ్ బీయింగ్స్. మనం తయారు చేయబడిన చిన్న డస్ట్ పార్టికల్స్ మాత్రమే. వీ డోంట్ హ్యావ్ ద రైట్ టు క్వశ్చన్ గాడ్. కానీ మనం అలసుగా తీసుకొని దేవుని ప్రశ్నిస్తాం. మనం లేకపోతే దేవునికి జీవితం లేదన్నట్టు. దేవునికి మనతో అవసరం లేదు. కానీ దేవుని ప్రేమ మనం గమనించట్లేదు. ఆయనే మనతో సంబంధం ఏర్పరచుకొని మనకు నిత్య జీవం కలిగించడానికి ఆయనే ప్రయాసపడతా ఉన్నాడు. మనం మాత్రం ప్రశ్నలు వేస్తా ఉన్నాం. ఎందుకు దేవుడు అట్లా చేశాడు, ఎందుకు దేవుడు అట్లా చేశాడు, అట్లయితే దేవుడు ఎట్లా, ఇట్లయితే దేవుడు ఎట్లా? అడగడానికి మనమే అవరు. వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. ప్రశ్నలు అడగడంలో తప్పు లేదు, కానీ కాంటెక్స్ట్ తెలియకుండా అడగడంలో తప్పు ఉంటుంది. ఇట్స్ వెరీ వెరీ ప్రాబ్లమాటిక్. సో దేవుడు ఎందుకు ఆ కానానీయులను అక్కడి నుంచి తీసివేయమన్నాడంటే తన రాజ్యము ఆయన ఒక పరిశుద్ధ రాజ్యం ఏర్పరచుకుంటున్నాడు కాబట్టి ఆ పరిశుద్ధ రాజ్యానికి ఆ ప్రాంతం కూడా దేవుని రాజ్యం, దేవుడి సన్నిధి వారి మధ్య ఉన్నది, దేవుడి సన్నిధి వారి మధ్య ఉంటే అది పరిశుద్ధ ప్రాంతము, పరిశుద్ధ ప్రజలు కూడా అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు పలానా ప్రాంతానికి వస్తున్నాడంటే హీ మస్ట్ క్లీన్ దట్ ప్లేస్ బికాస్ ఇట్ మస్ట్ బి హోలీ ఫర్ హోలీ గాడ్ టు డ్వెల్ ఇన్ దట్ ప్లేస్. ఆ రాజ్యంలో ఆయన నివసించాలంటే అది పరిశుద్ధి కలిగి జీవించాలి. సో మూడవ భాగం మనం ఏం చూసుకోవచ్చు అంటే గుడారం నిర్మాణము. గుడారం ఏ విధంగా నిర్మించబడాలి అని చెప్పేసి కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. సంఖ్యాకాండంలో 24, అలాగే లేవి కాండం 1వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు గుడారం ఏ విధంగా నిర్మించబడాలి అనేది కూడా మనం చూస్తాం. గుడారము అలాగే 10 ఆజ్ఞల్లో ఏమన్నా సంబంధం ఉందంటే తప్పకుండా సంబంధం ఉంది. 10 ఆజ్ఞల్లో పరిశుద్ధి గురించి దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంటే గుడారం దేని గురించి అంటే ఏ విధమైన కార్యాలు జరగాలి, అది కూడా పరిశుద్ధ జీవితం కలిగి ఉన్న వారు ఏ విధమైన కార్యాలు జరిగించాలన్నది గుడారంలో ముఖ్య సారాంశం. ఆ తర్వాత లేవీకాండం తర్వాత దేవుని ప్రణాళికలు ఎదురుతా ఉందంటే సంఖ్యాకాండంలోకి వచ్చిన తర్వాత కొన్ని అంశాలు మనం చూసుకోవచ్చు. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 11వ వచనం చూడండి. 2వ సంవత్సరంలో 2వ నెల 20వ తేదీన మేఘము సాక్ష్యపు మందిరం మీద నుంచి పైకెత్తబడిన గనుక ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యం నుండి ప్రయాణం చేయసాగిరి. సో ఇప్పటి వరకు వారు లేవీకాండం అంతా కూడా సీనాయి పర్వతంలోనే ఉన్నారు. కానీ సంఖ్యాకాండంకి వస్తే వారు సీనాయి పర్వతం నుంచి ప్రయాణం మొదలుపెట్టారు. తర్వాత ఆ మేఘం పారాను అరణ్యంలో నిలిచింది. సో ఆ మేఘం ఎక్కడైతే నిలిచిందో ఆ మేఘం పైకి తీయబడ్డప్పుడు వారు ఆ గుడారాన్ని తీసుకొని వెళ్తారు. ఆ మేఘం ఎక్కడైతే నిలుస్తుందో మళ్ళీ అక్కడ గుడారాన్ని పెట్టడం జరుగుతూ ఉంది. 13వ వచనం యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణం చేసిరి. సో ద జర్నీ began the wilderness journey. సో మనం ఏం చూస్తాం క్లుప్తంగా ఈ సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో అంటే సంఖ్యాకాండం 10 నుంచి 21 వరకు జర్నీ, అరణ్య ప్రయాణం అనేది మనం చూస్తూ ఉంటాం. అరణ్య ప్రయాణంలో కూడా ప్రాముఖ్యమైనది ఏంటంటే వారు ప్రయాణం చేసిన తర్వాత 11వ అధ్యాయంలో ఈ గొనుగుడు మొదలవుతూ ఉంటుంది. ఇశ్రాయేలీయులు ఆహారం లేదని, నీరు లేదని చెప్పి కంప్లైంట్స్ చేయడం మొదలవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? గాడ్ సెన్స్ ఫైర్, ఆయన అగ్ని పంపించి వారిని పనిష్ చేయడం, చాలా మంది దాంట్లో చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ బతికున్న వారిలో కొందరు మోషేతో ప్రార్థించడం, అయ్యా నువ్వు మా తరపున వెళ్ళి దేవునితో వాదన చేయి, దేవుని అడుగు, మమ్మల్ని క్షమించమని అడుగంటే మోషే మధ్యవర్తిగా దేవునికి ప్రజల మధ్య కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. హీ గోస్ అండ్ ఆస్క్ గాడ్ టు ఫర్గివ్ హిస్ పీపుల్. దేవుడు మోషే మాట విని వారిని క్షమించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 13వ అధ్యాయంలో ఖాదేష్ అనే ప్రాంతం దగ్గర ప్రజలు రెబెల్ చేయటం, వ్యతిరేకించడం జరుగుతూ ఉంది, వారు పాపం చేయడం జరుగుతూ ఉంది. బికాస్ ఆఫ్ దట్ సిన్ మొదటి జనరేషన్ వారు కానాను ప్రాంతంలోకి ఎంటర్ అవ్వరు. వారు ఆ పాపం చేశారు కాబట్టి దేవుడు వారిని కానాను ప్రాంతంలోకి ప్రవేశింపనివ్వడు. హీ విల్ టెల్ దాట్ హీ విల్ మేక్ ఇట్ క్లియర్ ద ఫస్ట్ జనరేషన్ విల్ నాట్ సీ ది ల్యాండ్ ఆఫ్ కానాన్. ఆ తర్వాత ఈ 10వ అధ్యాయం నుంచి 21వ వచనం వరకు ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే అహరోన్ని దేవుడు ప్రధాన యాజకునిగా నియమించడం. అది చూస్తాం మనం 17వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు చదివితే దేవుడు ఏ విధంగా అహరోన్ని ఒక ప్రధాన యాజకుడిగా నియమిస్తాడో కూడా మనం చూస్తాం. సో ఆ తర్వాత 21వ అధ్యాయం మనం ఏం చూస్తామంటే రెండవసారి ఆహారం లేదని, నీరు లేదని చెప్పి వాళ్ళు మళ్ళీ కంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంది. అప్పుడు ఏం చేస్తాడంటే గాడ్ సెన్స్ అ ఫియరీ సర్పెంట్, భయంకరమైన విషయం కలిగిన పాములు అని పంపిస్తాడు. ఇది అసాధారణమైనటువంటి సన్నివేశం ఇది. సో అలా పాములు పంపిస్తే ఆ పాము కాటుకు చాలా మంది మరణిస్తారు. మరలా ఇక్కడ ఏం చూస్తామంటే ప్రజలు మోషే దగ్గరికి అయ్యా మా తరపున దేవుని వేడుకో, మేము పాపం చేశాము, మమ్మల్ని క్షమించమని అడగంటే మోషే మళ్ళీ దేవునితో ప్రార్థన చేయడం, దేవుడు వారిని కాపాడటం. ఏ విధంగా దేవుడు కాపాడుతాడో చూడండి. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 8వ వచనంలో మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకుని మోషేకు సెలవిచ్చిన. పాము ఏంటి? పాముని ఒక ప్రతిమగా తయారు చేసి కర్రమే పెట్టడం ఏంటి, దాన్ని చూసిన వారికి జీవం కలుగు చేయటం ఏంటి అన్నది మనకి కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. మనం ఇక్కడ ఏం చూస్తాం? వారు పాపం చేసినప్పుడు వారు వెళ్ళి మోషేతో
ప్రాధేయపడటం, మోషే వెళ్ళి దేవుని అడగటం, దేవుడు వారిని క్షమించడం. సో దేర్ ఇస్ అ సైకిల్ ఆఫ్ ప్యాటర్న్ హియర్. ఒక రకమైనటువంటి విధానం మనం చూస్తాం. వాళ్ళు ఏంటంటే పాపం చేయటం, మోషేని బ్రతిలాడటం, మోషే వెళ్ళి దేవుడితో మాట్లాడటం, దేవుడు వారిని క్షమించడం. దర్ ఇస్ అ సైకిల్. ఇదే విధమైనటువంటి సైకిల్ ఆఫ్ థింగ్స్ మనం న్యాయాధిపతుల గ్రంథంలో కూడా చూస్తాం. సో హెస్ బిగన్ హియర్. సంఖ్యాకాండంలో మొదలైంది సైకిల్. వారు తప్పు చేయటం, పాప విమోచనగా ఏడవటం, దేవుడు వారిని క్షమించటం. సో అదే విధంగా మనం రానున్న గ్రంథాల్లో కూడా చూస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవుస్తుంది చూడండి. 3:14 అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో. దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే వారికి నిరీక్షణ కలిగిస్తున్నాడు, వారికి నిరీక్షణ జీవితాన్ని కలిగిస్తున్నాడు. చూడండి యోహాను సువార్త 3వ అధ్యాయం 14 ఏముంది? అరణ్యంలో మోషే సర్పము ఎలాగెత్తెనో అలాగనే విశ్వసించి ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుని ఎత్తబడిన. సో దిస్ ఇస్ జస్ట్ a resemblance or foreshadow of the work of Christ. ఏ విధంగా అయితే క్రీస్తుని నమ్మిన వారు పాప క్షమాపణ, నిత్య జీవం కలుగుతా ఉందో, ఆనాడు వారికి పాప క్షమాపణ లేదా ప్రాణము లభించులాగానే జీవించులాగానే చేయాలి అంటే వారు ఎత్తబడినటువంటి సర్పంకి వెళ్ళి చూడవలసింది. అప్పుడు మాత్రమే వారికి ఆ క్షమాపణ, దేవుని కరుణ, దేవుని కృప అనేది చూపించడం జరుగుతూ ఉంది. ఏ విధంగా అయితే ఆనాడు అరణ్యంలో ఎత్తబడిందో యోహాను సువార్తలో మన దేవుని వాక్యం తెలియజేస్తుంది. అలాగనే విశ్వసించి ప్రతి వాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడిను. దట్ ఈస్ రిజెంబ్లెన్స్. How it was lifted then is equal to how it is lifted in the New Testament. నూతన నిబంధనలో ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ఎత్తబడ్డాడో దానికి ఒక గుర్తు అది. There is a hope and that hope is only found in God ultimately. వారు అనేక విధాలుగా కంప్లైంట్ చేశారు. మాకు ఇదేనా ఆహారం, మాకు ఇంకా ఆహారం లేదా, మేము ఇక్కడ అయ్యా మోషే నువ్వు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు బయటికి, ఐగుప్తులో ఉంటే సరిపోయేది, అక్కడ ఏదో ఒకటి తిని చనిపోయావు అని చెప్పేసి చాలా కంప్లైంట్స్ చేశారు వీళ్ళు. దేవునితోనే గొడవ పడ్డట్టుగా మనం చూస్తాం. అప్పుడే దేవుడు వారిని మొదటి శిక్షించడం జరుగుతూ ఉంది. రెండోసారి కూడా వారు చేసినట్టు రెబెలియస్ నేచర్ వల్ల వాళ్ళు మళ్ళీ శిక్షించడం జరుగుతూ ఉంది. కానీ చూడండి వారి పట్ల దేవుడు తీసుకున్న శ్రద్ధ, వారు ఎంత దేవుడిని లీడర్షిప్ని ప్రశ్నించిన, అవమానించిన, దేవుడు వారికి నిరీక్షణ అనేది కలుగు చేస్తూనే ఉన్నాడు. హీఈస్ ఆల్వేస్ ప్రొవైడింగ్ హోప్ for them because true hope is only found in God. యేసుక్రీస్తుని గురించి కార్యం మనం తెలుసుకోవచ్చు అంటే ఆబ్వియస్లీ అప్పుడు ఎత్తబడిన సర్పము, ఇప్పుడు ఎత్తబడిన నూతన నిబంధనలు ఎత్తబడిన క్రీస్తు గురించి మాట్లాడుతూ ఉంది. సో యేసుక్రీస్తు యందు నమ్మిక ఉంచితే నిత్య జీవం మనకు కలుగుతూ ఉంది. నిత్య జీవం మనం చేసే కార్యాల వల్ల కలగదు, పాప క్షమాపణ మనం చేసే కార్యాల వల్ల కలగదు. పొరపాటున మనం ఏ విధమైన కార్యాలు చేసినా, మంచి కార్యాలు చేసినా పాప క్షమాపణ కలగదు. ది ఓన్లీ వే దట్ యూ అండ్ ఐ వుడ్ రిసీవ్ ఇటర్నల్ లైఫ్ ఇస్ బై బిలీవింగ్ క్రైస్ట్ జీసస్. యేసుక్రీస్తు యందు విశ్వసిస్తే మన నిత్య జీవం కలుగుతా ఉంది. సో దేవుని ప్రణాళికలు ఏం జరుగుతూ ఉంది ఈ సమయంలో అంటే, సీనాయి పర్వతం వరకు తీసుకురాబడ్డారు దేవుని ప్రజలు. అక్కడి నుంచి కానాను ప్రాంతంలోకి ప్రవేశించడానికి ప్రయాణం మొదలైంది. See what is happening in God's story. God's people were established as a nation and that nation is moving into the land of Canaan. Thank you for watching Bible Prabhudalu. We are so glad to be a part of this ministry, and it's all because of the grace of our Lord that we are able to continue this ministry. And you would also find series of these episodes available on our Bible Prabhudalu YouTube channel. Please subscribe to it, share it with all your family and friends, and be a blessing to this ministry. If you have any prayer requests, you can always call us on the number below. Our prayer team will be more than happy to pray for you. And if you have any questions or any other concerns, you can call us on the number below or write to us at contact@bibleprabhudalu.org. See you at the same time on the same channel next week. Till then, keep praying. God bless you.